చెప్పండి, మీరు గడిచిన 10 సంవత్సరాలు చంద్రబాబు పాలన చూసారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన చూసారు, 5 సంవత్సరాలు. ఈ ప్రభుత్వంలో మీకు ఎటువంటి లబ్ధి పొందారా? అమ్మఒడి మళ్ళీ మా 18,500 పడింది. స్కూల్ అంతా బాగా డెవలప్మెంట్ చేస్తుండారు. రోడ్లు కానీ రోడ్లంతా మనకి తెలుసు. రేషన్ ఇంటికాడే వచ్చేస్తున్నారు. అంతే. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. పెన్షన్ కానీ ఇంటికి తీసుకొస్తున్నారా? ఈ ఎన్నికలకి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మీరు ఎవరైనా సీఎం చూడాలనుకున్నారు? అయితే జగన్ సార్. గడిచిన 10 సంవత్సరాలు మనం చంద్రబాబు పాలన చూసాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన 5 సంవత్సరాలు చూసాం కదా. ఇప్పుడు ఈ ఉన్న 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? 5 సంవత్సరాల పరిపాలన ఆయన ఇచ్చిన హామీ కాకుండా ఎక్కువ కూడా సేవ్ చేసినాడు. జనాలకి ఇచ్చిన హామీ కన్నా ఎక్కువే చేసినాడు. ఆయన ఎన్నో హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఒకటి కూడా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ నేను చేస్తాను, వాలంటీర్ వ్యవస్థ బాగలేదన్నారు. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థను కూడా పెట్టుకుని మీకు సక్రమ చేస్తాను వాళ్ళే చెప్తా ఉన్నారు. మొదటి చేపి ఓట్ల కోసం ఏమైనా చేస్తారు. మొదట వాళ్ళు మోడీని తిట్టినారు. మోడీ కలిస్తే నేను ఉండమో వాళ్ళని తరిమి కొట్టాలంటే మాట్లాడినారు. ఇప్పుడు మోడీతో కూడా కలుస్తా ఉన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పినాడు సత్య నేను బీజేపీతో ఉండను అనేసి. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, మీరు కావాలంటారు. అభ్యర్థి మీ వీళ్ళు అవకాశవాదులు అనేసి పూర్తిగా తెలుస్తా ఉండేది. దీనికన్నా తెలుస్తా ఉంటే ప్రజలు కూడా దీన్ని బాగా ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళకి మనం ఓట్లు వేయకూడదని బుద్ధి చెప్పి న్యాయంగా పరిపాలించి న్యాయంగా సక్రంగా చెప్పిందంతా చేసిన జగన్మోహన్ రెడ్డి కోటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయినారంటే ఇంకా బాగుంటుంది. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు సంక్షేమ పథకం అభివృద్ధి గురించి చెప్పండి. ఏమైనా సంక్షేమ పథకాలు కాదు, అభివృద్ధి ఎందుకు చేయలేదు? ఇప్పుడు అభివృద్ధి పథకాలు అంటే అన్నిటి ఇప్పుడు నాడు నేడు పథకంలో స్కూల్ ఎట్లా ఉంది, ఇప్పుడు హాస్పిటల్ ఎట్లా ఉంది, విద్యార్థులు ఎట్లా చదువుతూ ఉన్నారు, అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఏముంది? అందులో ప్రజలకు తెలుస్తూనే ఉంది. సరే, అప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే రాష్ట్రమే కోల్పోతుంది అన్నారు. ఇప్పుడు నేను 4,000 ఇస్తానంటున్నారు వాళ్ళు పెద్దలు. అప్పుడు ఎట్లా ఇస్తారు వాళ్ళకి? అట్లా ఓట్ల కోసం ఏమైనా నోటి మాటల్లో పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఇది ఎట్లనే మనం 10 ఎక్కాలా ఇది దించేయాలి అనేసి నోటి చెప్తారు. కానీ తప్పు మాటలే అతను చెప్తే అబద్ధపు మాటలేదా? అట్లనే చెప్పాలంటే అన్ని తప్పులు చేసి ఆయన సీఎం అయినాడు. దీని ముందుగా ఇంకా అట్లా కాలేదు కదా. ఈయన కష్టపడి చేసి గెలిచి ఇన్ని సీట్లు వచ్చి 155 సీట్లు వచ్చి ఇప్పుడు గెలిచినాడు. ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఆయన 160 సీట్లు డెఫినెట్ గా వస్తుంది. కావాల్సి నేను అప్పుడు కూడా చెప్పిన జోష్యం 160 సీట్లు వస్తుందని. 151 వచ్చింది. జనసేన టీడీపీ అందరూ ఇప్పుడు జనాలకి అర్థమైపోయింది. అప్పుడు కలిస్తే నష్టం చెప్పినారు. ఇప్పుడు మాత్రం ఎట్లా అవుతుంది అనేసి ఆటోమేటిక్ తెలుస్తుంది. ఇప్పుడు ప్రజలు ఏమంత బుద్ధిహీనులు ఏం లేదు, వాళ్ళు కూడా తెలుసుకున్నారు, చెప్తారు. మరి కుప్పంలో దీని ముందుగా దొంగ ఓట్లే ఒక 30,000 ఓట్లు ఉండేది, ఇప్పుడు తీసినారు. దాని అంతా ఎత్తేసినారు కాబట్టి ఒకవేళ ఆయన ఒక 15,000 ఓట్లు కూడా ఓడిపోవచ్చును. అఫ్ కోర్స్ అయినా మనం ఆయన ఓడిపోవాలని మనం చెప్పడం కాదు. ఆయన ఒక ఎక్స్ సీఎం, ఆయన కూడా పెద్ద లీడర్ ఉంది. ఆయన 35 ఓట్లు ఇప్పుడు అక్కడ దొంగ ఓట్లు ఎత్తినారంటే అప్పుడు అక్కడ ఓట్లు లేదని అర్థమే కదా. ఆ యొక్క ఇప్పుడు ఉండే అభివృద్ధి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలంతా చూస్తే డెఫినెట్ గా ఆయన ఓడిపోతాడని కూడా నాకు నమ్మకమే. లోకేష్ పరిస్థితి మంగళగిరి అది మనకు తెలియదు అంతవరకే. కానీ రాష్ట్ర వ్యాప్తంగా చూసి చేసిన సంక్షేమ పథకాల్లో అందరూ ఓడిస్తుంది. డెఫినెట్ గా ఈయనకి 161 సీట్లు వస్తుంది. ఆయనే మళ్ళీ సీఎం అవుతాడు డెఫినెట్ గా. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంటారా? డెఫినెట్ గా ఎప్పుడు సీఎం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనే సీఎం అవుతాడు. దాంట్లో డౌట్ లేదు. 161 వస్తుంది. 175 అనేది నాకు నమ్మకం లేదు. 161 డెఫినెట్ గా వస్తుంది. ప్రభుత్వం బాగా ఉంటుందా? ప్రభుత్వం బాగా ఉంది. వాళ్ళు చేసిన పని అన్ని బాగుంది, నీట్ గా ఉంది, ఏ ప్రాబ్లం లేదు. జనాలు కూడా సొంతగా బాగా నెమ్మదిగా ఉంటారు. ఇక్కడ మీకు పథకాలు అన్ని వాళ్ళ ఇది కరెక్ట్ గా ఉంది. ఒక ఇంటికి ఎత్తుకున్నామంటే వాళ్ళకి ఏం కావాలన్నా వాళ్ళ అమ్మ ఒడి కానీ వాళ్ళ ఇది ఆడవాళ్ళకి ఇది వచ్చింది కానీ అన్ని కరెక్ట్ గా ఉంది. డాక్రా గ్రూప్ కానీ వాళ్ళ పెన్షన్ కానీ అన్ని కరెక్ట్ గా వాళ్ళు రొటీన్ బాగా జరుగుతున్నది, బాగా చేస్తారు. నెక్స్ట్ అయితే ఎవరు సీఎం అవుతారంటారు? అది ప్రభుత్వం వస్తే బాగుంటుంది. అది పబ్లిక్ అయితే ఉంది. మన ఒక 1 man ఆర్మీ కాదు ఇక్కడ. ప్రభుత్వం వస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళ చేసిన పనికి వాళ్ళకి ఇది వస్తుంది, ప్రతిఫలన వస్తుంది. వాళ్ళు ఎంత పని చేస్తే అంత ప్రతిఫలన వాళ్ళకి వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news